బీసీ ఉద్యమానికి సంబంధించి మేము ప్రజాక్షేత్రంలో పోతున్నటువంటి సందర్భంలో అనేక సభలు, సమావేశాలు, చర్చా వేదికలు, రౌండ్ టేబుల్ ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. సో ఇందులో భాగంగా మా నాయకులు కానీ అంటే బీసీ వాదంతో ఏకీభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తలా ఒక చెయ్యేసి ఈ కార్యక్రమాలందరినీ ముందుకు తీసుకుపోవడం జరుగుతాం. రైట్, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు, బీసీ సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఇందులో అంటే ఈ వాదం ద్వారా, ఈ బీసీ నినాదం ద్వారా, బీసీ రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళంతా అంతో కొంత సహకరిస్తూ వస్తూ ఉన్నారు, ఇంకా ముందు కూడా సహకరిస్తారు. సో ఈ విధంగా పోతున్నటువంటి క్రమంలో మేము ఈ గత కొన్ని రోజుల నుంచి బీసీ నినాదం, సో గతంలో మీరు అన్నట్టుగా ఆర్ కృష్ణయ్య గారు చేసిరు, అందరు చేసుకుంటూ వచ్చారు ఉద్యమాలు. ఆ సందర్భంలో వాళ్ళు చేసినటువంటి పోరాటంలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు గొప్పనే. అప్పుడు చేసినప్పుడు ఆ ఇందిరా పార్క్ కాడ ధర్నాలు, అది ఎక్కడో చోట తమ నిరసనను గలం రూపంలో బయటకు తీసుకొచ్చారు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి మూమెంటు దానికి భిన్నమైంది. మేము ఇక్కడ రాజకీయ వాటా ప్రధానంగా ముందుకు పోతా ఉన్నాం. అప్పుడేమో ఉద్యోగాల వాటా అది పోతా ఉన్నాం. ఇక్కడ రాజకీయ వాటా అనేది చాలా బలంగా బీసీలోకి ఆకాంక్షగా పోయినప్పుడు అది ఉద్యమంగా మారుతుంది. నేను అందుకనే ఈ ఉద్యమానికి ఒక నిర్వచనం చెప్తాను. ఒకే అంశాన్ని ఎక్కువ మంది ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడం ఉద్యమం. సో ఇవాళ బీసీది కూడా అదే జరుగుతుంది. మీరు గత 2 నెలల నుంచి చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఎన్నికలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ అనే అంశం చుట్టూ తిరగలేదు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్ని బీసీ అంశం చుట్టూ తిప్పగలిగినాం. ఒక 2 నెలల పాటు తిప్పగలిగినాం. ఇక్కడ బీసీల వాదం బలపడ్డది కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బీసీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆఖరికి లెఫ్ట్ పార్టీని కూడా బీసీ వాదంలోకి తీసుకురాగలిగినాము. సిపిఐని కూడా మనం లెఫ్ట్ ఈ విధానంలోకి తీసుకురాగలిగినాం. రైట్, ఇక్కడ పార్టీలకు ఒక అనివార్యత క్రియేట్ చేసినాం. బీసీలకు ఇవ్వకపోతే ఇంకా బతుకు తెరువు లేదు అనేటువంటి విషయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీకి టికెట్ ఇచ్చి బీసీ మల్కా కుమ్రేని చూపెట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోగలిగింది. అంటే ఇక్కడ మల్కా కుమ్రయ్య కానీ, ఇటు దాసో శ్రవణ్ కానీ, ఇటు విజయశాంతి గారు కానీ, అటు సత్యం గారు కానీ, ఇట్లా అంటే మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు తీసుకురాగలిగినాం ఈ వాదం ద్వారా. అంటే 50% వాటాను తీసుకోగలిగినాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇది కాదా బీసీ నినాదం విజయం? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, 45 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీ, మలిదశ ఉద్యమంగా మారినటువంటి బీసీ ఉద్యమం 2 నెలల ఉద్యమం. ఇంత ఎఫెక్టివ్గా 50% వాటాను తీసుకోగలిగినామంటే ఖచ్చితంగా ఈ ఉద్యమ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో చూడండి. అంటే ఇవాళ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటా ఉంది, కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంటా ఉంది, సో బీఆర్ఎస్ పార్టీ బీసీల నినాదం ఎత్తుకుంది. సో ఇట్లా అన్ని పార్టీలు కూడా బీసీల చుట్టూ తిరగగలుగుతున్నాయి అంటే మేము చేస్తున్న ప్రయత్నాలకి ఫలితాలుగా మీరు భావించండి.